పరిపూర్ణ మనోవికాసానికి గ్రంథాలయాలే మూలమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పెదపారుపూడి మండల పరిధిలోని యలమర్రు గ్రామంలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాన్ని సొంత నిధులతో పునరుద్ధరించేందుకు ప్రవాస భారతీయుడు సజ్జా విజయ్ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా యలమర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల మాట్లాడుతూ పాత గ్రంథాలయం స్థానంలో దాదాపు ₹1 కోటి పైచిలకు సొంత నిధులతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు సజ్జా విజయ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి 100 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతితో పాటు విశాఖపట్నంలో గ్రంథాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించడం గర్వకారణమని అన్నారు. నూతన భవన నిర్మాణంపై దృష్టి సారించిన సజ్జా విజయ్ని స్థానికుల కరతాళ ధ్వనుల మధ్య ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు సూరపనేని వెంకట సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంటే లోకేష్ బాబు గారు పిలిపించారు. అసెంబ్లీ సాక్షిగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలి. ఇందాక చైర్మన్ గారు అన్నట్టుగా పాఠశాలలో కళాశాలలో విద్య నేర్చుకుంటాం, కానీ విజ్ఞానం గ్రంథాలయాల్లోనే పొందుతాం. మరి చాలా మంచి మాట. లోకేష్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా 100 కోట్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గ్రంథాలయాన్ని అమరావతిలో నిర్మించబోతున్నాం, విశాఖలో నిర్మించబోతున్నాం అని ఆ రోజు పిలుపునిచ్చారు. దానికి తగ్గ ప్రణాళికలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో అది చూడబోతున్నాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున యలమర్రు గ్రామస్తుడై నేను చదువుకున్న ఆ గ్రంథాలయం, నేను రోజు పలకా బలపం పట్టుకొని పుస్తకాలు పట్టుకొని నిక్కర్లు వేసుకొని వెళ్ళి ఆ గ్రంథాలయంలో చదువుకున్న నా జ్ఞాపకాలు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆ గ్రంథాలయం మూలం. ఆ గ్రంథాలయం మూలనున్న గ్రంథాలయం మూలము పడిపోకూడదు, దాన్ని లేపాలి, దాన్ని పైకి తీసుకురావాలి, భావితరాలకి స్ఫూర్తిగా ఉండాలి, నా ఊరికి నేను ఏమైనా చేయాలి. ఒక మంచి ఆలోచనతో ఈ రోజున సజ్జా విజయ్ గారు ముందుకొచ్చాడు. ప్రవాసాంధ్రుడిగా, యలమర్రు గ్రామస్తుడిగా గ్రామానికి వన్నె తెచ్చే విధంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి చెందే విధంగా చేద్దాం. ఎలా అంటే ఏదో కొద్దిపాటి సాయం చేద్దాం, సున్నాలు కొట్టిద్దాం, లేదా పెయింట్లు ఇద్దాం, కొత్త పుస్తకాలు ఇద్దాం, బల్లలు ఇద్దాం, లేకపోతే కొంత సహాయం చేద్దాం కాదు. లోకేష్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాడు ఆయన. సజ్జా విజయ్ గారు, మరి ఆయన కుమార్తె శ్రీ సజ్జా నేహ గారు, వీరిద్దరిని కూడా పామరు ప్రజలందరి తరఫున, యలమర్రు గ్రామస్తులందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్న కరచాల ధనుల మధ్య వారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకనంటే ఆ ఆలోచన ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఇందాక నేను అన్నట్టుగా అరకో కొరకో సహాయం కాదు, సహాయం చేసి పేర్లు వేసుకోవటం కాదు. ప్యాషన్, జీల్, ఎంతూజియాజం చేయాలనే ఒక తపన. ఎలా చేయాలి, ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా ఆలోచన చేసి ఇది ఎట్లయినా కార్యాచరణలో తీసుకురావాలి, ఖర్చుకు వెనకాడొద్దు. లేటెస్ట్ డిజిటల్ లైబ్రరీ లోకేష్ బాబు గారు ఇచ్చిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఇది కట్టాలి అని ఈ రోజున ఈ ఆర్కిటెక్ట్ని, ఈ ఫొటోస్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇంకా పట్టుదల పెరిగింది. 9 నెలలు అన్నారు, దాన్ని కుదిరితే 6 నెలలకే. ఎందుకంటే దీన్ని రాష్ట్ర స్థాయిలో, దీన్ని జిల్లా స్థాయిలో చూపించాలి మనం. ₹1 కోటి తగ్గకుండా చేసే ఈ ప్రయత్నం మామూలు విషయం కాదు అని కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. దాన్ని సజ్జా నేహ గారు, ఆమె ఒకసారి అందరూ కూడా నిలబడి తల ఒక పిక్చర్ పట్టుకుందాం. తల ఒక పిక్చర్ మీరు పట్టుకున్నాను.